పురాణాల ప్రకారం ఒకప్పుడు హస్తినాపురం రాజ్యాన్ని శంతనుడు అనే ధర్మం తెలిసిన రాజు పాలించేవాడు. ఒకరోజు యమునా నది ఒడ్డున రాజు నడుస్తుండగా దివ్యమైన అందం కలిగిన ఒక మహిళను చూశాడు. ఆమె అపర రూపమైన గంగాదేవి. ఆమెను చూసిన శంతనుడు వెంటనే ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె రాజుతో ఒక షరతుతో ఒప్పుకుంది. నాతో ఒక వాగ్దానం చేయండి. మీరు నా పనులు ఏవి అడగరు, నన్ను ఏది ప్రశ్నించరు. మీరు ఆ వాగ్దానాన్ని అతిక్రమిస్తే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. మరియు గంగకు సంవత్సరాలుగా 7 కుమారులు పుట్టారు. కాని గంగ వింతైన పని చేసేది. ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఆ బిడ్డను నదిలోకి తీసుకెళ్లి వారిని ముంచి చంపేది. ఇది చూసిన రాజు హృదయం ఎంతో బాధపడేది. కాని తన వాగ్దానం కారణంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. 8వ కుమారుడు పుట్టినప్పుడు గంగ మళ్లీ అతనిని నదిలోకి తీసుకెళ్ళింది. ఈసారి తన బాధను నియంత్రించుకోలేక రాజు ఆమెను అడిగాడు, నీవు ఏమీ చేస్తున్నావు? దయచేసి ఈ బిడ్డనైనా బ్రతకనివ్వు. రాజు ప్రశ్నించిన వెంటనే గంగ అతనితో ఇలా అంది, రాజా, మీరు మీ వాగ్దానాన్ని అతిక్రమించారు. నేను ఒక సాధారణ మహిళను కాదు, నేను గంగాదేవి. గతంలో చేసిన శాపం కారణంగా ఈ పిల్లలు జన్మించారు. వారిని నదిలో ముంచడం ద్వారా నేను వారిని ఆ శాపం నుండి విముక్తులను చేశాను. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించారు, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి. అలా చెప్పి గంగ ఆ 8వ కుమారుడిని రాజుకు ఇచ్చి అదృశ్యమయ్యింది. ఆ కుమారుడే భీష్ముడుగా పెరిగాడు మరియు మహాభారత కథలో ముఖ్య పాత్ర పోషించాడు. గంగాదేవి కుమారుడు అయిన భీష్ముడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను ధైర్యంలోనూ జ్ఞానంలోనూ అందరికంటే గొప్పగా ఉండేవాడు. కాని అతని తండ్రి శంతన మహారాజు చాలా బాధలో ఉన్నాడు. ఒకరోజు రాజు సత్యవతి అనే ఒక అందమైన యువతిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె ఒక జాలరి కుమార్తె. రాజు శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రిని అడిగాడు. సత్యవతి తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టాడు. మా కుమారులకు మాత్రమే మీ తరువాత హస్తినాపురం సింహాసనం దక్కాలి. రాజు శంతనుడు ఈ షరతును ఒప్పుకోలేకపోయాడు. ఎందుకంటే సింహాసనంపై హక్కు అతని మొదటి కుమారుడు భీష్ముడికి మాత్రమే ఉంది. ఈ బాధతో రాజు ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు. భీష్ముడు తన తండ్రి బాధకు కారణం తెలుసుకున్నాడు. తండ్రి సంతోషం కోసం అతను ఒక అసాధారణమైన ప్రతిజ్ఞ చేశాడు. అతను సత్యవతి తండ్రితో ఇలా చెప్పాడు, నేను నా జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోను, పిల్లలను కూడా కనను. నా తండ్రి తరువాత మీ కుమారులకే హస్తినాపురం సింహాసనం దక్కుతుంది. ఆయన ఈ గొప్ప ప్రతిజ్ఞ చేసినందుకు అందరూ ఆశ్చర్యపోయారు మరియు అతనికి భీష్ముడు అనే పేరు పెట్టారు. అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు. ఈ ప్రతిజ్ఞే మహాభారత కథ మొత్తాన్ని మార్చివేసింది మరియు భీష్ముడి జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపించింది.